Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 12th question in 5.3 exercise of quadratic equation. An object is thrown upwards with an initial velocity 17 meters per second from a building with 12 meters height. అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇలా పైకి విసిరేస్తారు. ఎంత వెలాసిటీ తోట స్టార్టింగ్ ఇలా విసిరేసినప్పుడు కొంత వెలాసిటీ స్పీడ్ ఉంటుంది కాబట్టి ఎంత స్పీడ్తో విసిరేస్తున్నారట 17 మీటర్స్ పర్ సెకండ్. ఆ ఫోర్స్ తోటి ఒక ఆబ్జెక్ట్ని పైకి ఇలా విసిరేస్తున్నారు. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఫ్రమ్ ది బిల్డింగ్ మీద ఉన్నారు విత్ 12 మీటర్స్ హైట్. ఆ బిల్డింగ్ హైట్ 12 మీటర్స్. ఇట్ ఈజ్ అట్ ఏ హైట్ ఆఫ్ s is equal to 12 plus 17t minus 5t square from the ground after a flight of t seconds. ఈ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఇట్ ఈజ్ అట్ ఏ హైట్ ఆఫ్. ఇట్ ఈజ్ అంటే అర్థం ఏంటి? ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్టు ఇట్ ఈజ్ అట్ ఏ హైట్, కొంత హైట్లో ఉంటుందిట. ఎంత హైట్లో ఉంటుందిట? దానికి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ హైట్లో ఉంటుంది. అంటే హైట్ అన్నారు కాబట్టి ఎస్ అనేది హైట్ అనమాట. అంటే ఆబ్జెక్టు వన్ సెకండ్కి ఇంత హైట్లో ఉంటుంది, 2 సెకండ్స్కి ఇంత హైట్లో ఉంటుంది, 3 సెకండ్స్ ఇంత హైట్లో ఉంటుంది. ఆ టీ వాల్యూ, టీ బదులు 1 పెట్టామనుకోండి, ఇది హైట్ వచ్చేస్తుంది. ఇదంతా వచ్చేది హైట్ అనమాట. అదే టీ బదులు 2 పెడితే 2 సెకండ్స్కి ఎంత హైట్లో ఉందో వస్తుంది. 3 పెడితే 3 సెకండ్స్కి ఎంత హైట్లో ఉందో వస్తుంది అనమాట. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఫ్రమ్ ది గ్రౌండ్, ఆ హైట్ కూడా ఎక్కడి నుంచిట? ఫ్రమ్ ది గ్రౌండ్ నుంచి ఆ ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉందో చెప్పబడేది ఈ ఈక్వేషన్. గ్రౌండ్ నుంచి, బిల్డింగ్ నుంచి కాదు. ఆ బిల్డింగ్ హైట్ ఎంత? 12 మీటర్స్. ఇంకోసారి మనం ఇచ్చిన డేటా కరెక్ట్గా చూసుకుందాం. ఒక ఆబ్జెక్ట్ని పైకి విసిరేస్తున్నారు. ఇలా పైకి విసిరేస్తున్నారు అన్నమాట. అలా ఎంత స్పీడ్తో విసిరేస్తున్నారు? స్పీడ్ అన్నా వెలాసిటీ అన్నా బోత్ ఆర్ సేమ్. డిస్టెన్స్ బై టైం టేకెన్. ఎంత స్పీడ్తో? 17 మీటర్స్ పర్ సెకండ్ తోటి పైకి త్రో చేస్తున్నారు ఒక ఆబ్జెక్ట్ని. ఎక్కడి నుంచి త్రో చేస్తున్నారు? బిల్డింగ్ యొక్క టాప్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి త్రో చేస్తున్నారు. ఆ బిల్డింగ్ హైట్ ఎంత? 12 మీటర్స్. 12 మీటర్స్ హైట్లో ఉన్న బిల్డింగ్ మించి ఆబ్జెక్ట్ని పైకి త్రో చేస్తున్నారు. అలా త్రో చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉంది అని తెలుసుకోవడానికి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఎస్ అంటే హైట్ అనమాట. ఏం హైటు? ఆబ్జెక్ట్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్కి క్యాలిక్యులేట్ చేస్తే 1 సెకండ్కి కూడా టీ బదులు 1 పెట్టామనుకోండి, ఆ హైట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేయండి ఒకసారి. టీ బదులు 1 పెట్టుకోమంటే 17 1s are 17. ఇక్కడ కూడా 1 పెడితే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 5, అంతే కదా. 5 1s are 5 మైనస్ 5. 17 నుంచి 5 వచ్చేస్తే 12 వస్తుంది. 12 + 12 24 మీటర్స్. ఒక్క సెకండ్ ఆ బిల్డింగ్ పై నుంచి ఇట్లా అనగానే ఒక్క సెకండ్కి అది 24 మీటర్స్ వెళ్ళిపోతుంది. ఎందుకని? ఆల్రెడీ 12 మీటర్స్ హైట్లో ఉంది. అది ఆ బిల్డింగు 12 మీటర్స్ హైట్లో ఉంది కాబట్టి 24 మీటర్స్ అవుతుంది ఒక్క సెకండ్కి. మరి 2 సెకండ్స్కి ఎంత వస్తే అంత. ఇక క్యాలిక్యులేషన్ అన్నమాట. మరి ఇంకా బిల్డింగ్ నుంచి ఇంకా త్రో చేయలేదు, విసిరి వేయలేదు, జస్ట్ వేయబోతున్నాడు అంటే అప్పుడు ఆ టీ వాల్యూ ఎంత తీసుకోవాలి? ఇంకా స్టార్ట్ చేయాలి వర్క్ అంటే 0 సెకండ్స్. ఇక్కడ 0 కనుక టీ ప్లేస్లో 0 పెట్టామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. 12 మిగులుతుంది. ఆ 12 అనేది ఏంటి? బిల్డింగ్ హైట్. అంటే గ్రౌండ్ నుంచి బిల్డింగ్ అంత ఎత్తులో ఉంది కాబట్టి 12 మీటర్స్ అనేది బిల్డింగ్ హైట్. సో ఈక్వేషన్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎస్ అనేది ఆబ్జెక్ట్ యొక్క హైటు. ఎంత టైంకి అంతే, అది మోషన్లో ఉంటుంది కదా, మూవింగ్లో ఉండే ఆబ్జెక్ట్ కదా. అది 1 సెకండ్కి ఎంత హైట్లో ఉంటుంది, 2 సెకండ్స్కి ఎంత అవుతుంది, 3 సెకండ్స్కి ఎంత. అలా టీ ప్లేస్లో మన వాల్యూ పెడితే ఎన్ని సెకండ్స్ పెడితే అంత హైట్ వస్తుంది అన్నమాట మనకి. అర్థమైందా? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇంతకు మనల్ని ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ది టైం టేకెన్ బై ఆబ్జెక్ట్ టు టచ్ ది గ్రౌండ్. ఇలా పైకి విసిరేసినటువంటి ఆబ్జెక్టు స్టోన్ అనుకుందాం కాసేపు, లేదంటే క్రికెట్ బాల్ అనుకుందాం. బాగా స్పీడ్గా పైకి విసిరేసాం. వెళ్ళగా ఇంకా స్పీడ్ పెరుగుతుంది. దానికి స్పీడ్ విల్ నాట్ ఇంక్రీజ్. ఆటోమేటిక్గా ఏమవుతుంది? స్పీడ్ డిక్రీజ్ అవుతుంది.
ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత స్పీడ్ ఆగిపోయి మళ్ళీ డౌన్ఫాల్ కిందకి రావటం బయలుదేరుతుంది అదే బాల్ కదా. అలా కిందకు వచ్చినప్పుడు గ్రౌండ్ మీదకి రావటానికి ఎంత టైం పట్టింది, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావటానికి ఎంత టైం పట్టింది మనల్ని కనుక్కోమంటున్నాడు. ఫైండ్ ది టైం టేకెన్ బై ఆబ్జెక్ట్ టు టచ్ ది గ్రౌండ్. గ్రౌండ్ని టచ్ చేయడానికి ఎంత టైం పడుతుంది కనుక్కోండి. ఇది క్వశ్చన్. మీరు క్వశ్చన్ కనుక బాగా క్లారిటీగా ఉంటే ఆన్సర్ ఓన్లీ 2 minutes, 4 స్టెప్పులు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ బాగా క్లారిటీగా ఉందంటే, ఎంత క్లారిటీగా ఉంటే అంత ఆన్సర్ అంత ఈజీగా మీకు అర్థమవుతుంది అన్నమాట. బాగా చదవండి, ఆ మాటలు అర్థం చేసుకోండి, దాని తగ్గట్టుగా మీరు స్టెప్స్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు సో ఓవరాల్గా మీకు అర్థమైంది. ఒక ఆయన బిల్డింగ్ మీద ఉన్నాడు. ఆ బిల్డింగ్ హైట్ 12 meters. అక్కడి నుంచి ఒక ఆబ్జెక్ట్ పేరు చెప్పాల, అది క్రికెట్ బాలా లేదంటే స్టోనా అనేది మనకు చెప్పాల. ఒక ఆబ్జెక్ట్ని ఇలా పైకి త్రో చేశాడు ఒక సర్టెన్ స్పీడ్ తోటి. ఆ స్పీడ్ కూడా చెప్పాడు మనకి. స్టార్టింగ్ స్పీడ్ చేతిలోంచి ఇట్లా విసిరంగానే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అది 17 meters/second ఉందిట. అట్లా 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 వెళ్ళి తగ్గిపోయి 0 అయిపోతుంది. మళ్ళీ కిందకి కింద పట్టడం మొదలవుతుంది. ఇలా పైకి వెళ్ళి కిందకి రావటానికి, కింద కంటే అర్థం ఏంటి, గ్రౌండ్ మీద పట్టాకి ఎంత టైం పట్టింది అనేది క్వశ్చన్. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనం ట్రై చేయబోతున్నాం. ఎస్ అంటే మీకు ఆల్రెడీ మీనింగ్ చెప్పాను. ఎంత హైట్ అనేది తెలుస్తుంది. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ది గ్రౌండ్. ఎన్ని సెకండ్స్కి అయితే టీ అంటే సెకండ్స్. టీ బదులు 1 పెడితే 1 secondకి ఎంత హైట్లో ఉంటుందో తెలుస్తుంది. 2 అయితే ఎంత అవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, అది గ్రౌండ్ని టచ్ అవ్వటానికి టోటల్గా ఎంత టైం పడుతుంది, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కింద రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాను. అవునా. సో మనకి ఎట్లా చేద్దాము అంటే, ఇప్పుడు ఎస్ అనేది హైట్ కదా, హైట్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. గ్రౌండ్కి టచ్ అయిందంటే ఆ హైట్ ఎంత ఉన్నట్టు, గ్రౌండ్కి టచ్ అయిందంటే మన బిల్డింగ్ మీద ఉన్నాడు, బోర్డు అనుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మనిషి ఉంచుకొని ఇలా పైకి విసిరేసాడు దీన్ని. ఇలా విసిరేయంగానే అలా వచ్చి గ్రౌండ్ మీద పడింది. ఆ గ్రౌండ్ మీద పడినప్పుడు, గ్రౌండ్ మీద పడ్డప్పుడు ఆ ఆబ్జెక్ట్కి గ్రౌండ్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఏం ఉండదు. గ్రౌండ్ మీదే ఉంది కదా బాల్, ఆ స్టోన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అది గ్రౌండ్ మీద ఉన్నప్పుడు నో డిస్టెన్స్, కాబట్టి 0. ఆ గ్రౌండ్ మీద టచ్ అయినప్పుడు ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. 0 meters అనమాట. 0 డిస్టెన్స్ లేదు, కొంచెం పై హైట్ ఉంటే డిస్టెన్స్ ఉంటుంది. గ్రౌండ్ మీద ఉన్నప్పుడు ఎంత అని అడిగాము. సో నేను ఎస్ బదులు 0 పెడితే మన క్వశ్చన్ అయిపోయింది. ఇది ఇక్కడ లాజిక్ అనమాట. లాజిక్ థింకింగ్ కావాలి. మీరు ఎంత బాగా ఆలోచిస్తే మీకు అంత ఈజీగా ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చేయబోతున్నాను. సో వాట్ ఈస్ గివెన్ డేటా, ఆబ్జెక్ట్ త్రో చేశారు, ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ 17 meters/second. గివెన్ object is thrown from a building. ఆబ్జెక్ట్ బిల్డింగ్ పైనుంచి త్రో చేశారు. ఇనీషియల్ వెలాసిటీ, స్పీడ్ అన్న వెలాసిటీ అన్న ఒకటే. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ గివెన్, 17 meters/second. సో height of object comma s is equal to 12 plus 17t minus 5t square. 17 plus s is equal to 12 plus 17t minus 5t square. height of the object. ఇది మీనింగ్ చెప్తున్నా మీకు. సో ఇంకేంటి, height of the building, height of building is equal to 12 meters.
హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత 12 మీటర్స్. ఇక్కడ డయాగ్రామ్తో పెద్ద పని లేదు. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ 12 మీటర్స్. ఒకవేళ డయాగ్రామ్ కావాలంటే ఇక్కడ ఒక లైన్ వేద్దాం. ఇది బిల్డింగ్ అనుకుందాం. ఇలా ఇది బిల్డింగ్ హైటు 12 మీటర్స్. ఇక్కడ నుంచి మనిషి నిలబడి ఇట్లా బాగా వేసాడు, ఇలా గ్రౌండ్ మీదకి వచ్చి ఆగింది. ఇది స్టోన్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ టచింగ్ ది గ్రౌండ్ అనమాట. అది మనం ఇక్కడ రాయబోతున్నాం. ఇదేమో బిల్డింగ్ హైట్, ఇది బిల్డింగ్. ఓకేనా? ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఇట్లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇఫ్ ది ఆబ్జెక్ట్ టచెస్ ది గ్రౌండ్ దెన్ ది ఎస్ వాల్యూ ఈజ్ 0. If object touches ground then value of S is equal to 0, means height of the object, that is distance between object and ground is equal to 0. సో ఎస్ వాల్యూ 0 మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎస్ ప్లస్లో 0 అనుకున్నాం. 0 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 17t మైనస్ 5t². ఇవి ఒక ఆర్డర్లో రాద్దాం. స్టార్ట్ t² అనేది మైనస్ ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ప్లస్ ఉంటే బాగుంటుంది. అందుకని -1తో మనం మల్టిప్లై చేసామనుకోండి ఇవి సైన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. లేదంటే ఇవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా ఓకే, ఏదైనా ఓకే, మనం ఏది బాగుంటే అది చేద్దాం. నేనైతే మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ విత్ -1. సో 0 × -1 అంటే 0, దట్ ఈజ్ ఈక్వల్ టు -12 మైనస్ 17t ప్లస్ 5t². ఎందుకు మల్టిప్లై చేయాల్సి వచ్చింది? 5t² ముందు ప్లస్ ఉండాలి కాబట్టి. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో స్టార్టింగ్ నెంబర్ ఎప్పుడు మైనస్ ఉంటే బాగుండదు, అందుకని ప్లస్ ఉండాలి కాబట్టి అట్లా చేసాం. సో ఇది ఆర్డర్లో, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్ రాసుకుంటే ఆర్డర్లో రాస్తున్నాను. 5t² మైనస్ 17t మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫ్యాక్టర్స్ సో ఏంటది? 5t² మైనస్ 17t మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫ్యాక్టర్స్ x² కోషంట్ కాన్స్టెంట్ అంటే ఈ 5 × 12. 5 × 12 అంటే ఎంత? 5 12s are 5 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. 60కి ఫ్యాక్టర్స్, 60కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 60 1s are 60, 2 30s are 60, నెక్స్ట్ 15 4s are 60. ఇలా చాలా వస్తాయి. మనకి 17 రావాలి. 17 రావాలి ఏం చేస్తే? సబ్ట్రాక్షన్ చేస్తే 2 30s are 60, 3 20s are also 60, 3 20s also 60, 3 2s are 6 60. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత రావాలి? 17 రావాలి. సబ్ట్రాక్షన్ 17 అంటే 23 మనకు సరిపోతుంది.
23. సబ్ట్రాక్షన్ చేస్తే 17 రావాలి. 17 వచ్చేసింది. ఇక్కడ ఏ 17 -17 మైనస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి మైనస్, దీనికి ప్లస్ సైన్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకు -20 + 3 అంటే -17 సరిపోయి. ఇక్కడ -17 ఉంది కదా. సో నెక్స్ట్ స్టెప్లో 5t² ఇది రాయకుండా ఐ విల్ రైట్ దట్ వన్ -20t + 3t - 12 = 0. సో ఇక్కడ 5 ఇక్కడ ఉంది, 20లో కూడా 5 వెళ్ళిపోతుంది. 5 కామన్ తీసాను, t కూడా కామన్ తీసాము. t - 4 టైమ్స్ అన్నమాట. 5 4s are 20 ప్లస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 12 ఉంది. 12లో 3 వెళ్ళిపోతుంది కాబట్టి 3 అవుట్ సైడ్. t - 4 ఇక్కడ ఉన్నది వాల్యూ అక్కడ రాసుకోమని చెప్పాం. సో ఈ టర్మ్లో t - 4 కామను. t - 4 ఇక్కడ 5t ఉంది ప్లస్ 3 ఉంది = 0. t - 4 = 0 ఆర్ 5t ప్లస్ 3 = 0. t = 4 ఇక్కడ దట్ ఈజ్ అని రాసుకుందాం. t = 4 ఆర్ 5t = -3, t = -3/2. t = -3/2. సో టీకి 2 ఆన్సర్స్ వచ్చినాయి. ఒకటేమో 4, ఇంకోటేమో -3/2. t అంటే సెకండ్స్ అనమాట. సెకండ్స్, మీటర్స్ పర్ సెకండ్. స్పీడ్ ఎట్లా ఉంది, మీటర్స్ పర్ సెకండ్ ఉంది కాబట్టి టైం అంటే సెకండ్స్లో వస్తుంది. సో 4 సెకండ్స్ అయినా కావాలి, -3/2 సెకండ్స్ అయినా కావాలి. మీకు తెలుసు ఆల్రెడీ ఈ ఫిజికల్గా కనిపించే వాల్యూస్లో ఈ టైం అనేది ఎప్పుడు నెగిటివ్లో ఉండదు. టైం ఉండదు, ఏరియా ఉండదు, వాల్యూమ్ ఇవేమి నెగిటివ్ వాల్యూస్ ఉండవు. కాబట్టి -3/2ని మనం కన్సిడర్ చెయ్యం. వీ నాట్ కన్సిడరింగ్ -3/2. రీజన్ ఏంటి? బికాస్ టైం నెవర్ in negative values. Therefore t = 4 seconds. So final question ఏంటి? Time taken by object to reach ground = 4 seconds. ఇది చాలా వెరైటీ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ మీరు గమనిస్తే ఇక్కడ 2 పాయింట్స్ మీకు కనిపిస్తాయి. వీడు 2 డేటాలు ఇచ్చాడు. ఈ 12 మీటర్స్ అన్నమాట ఇచ్చాడు. ఎక్కడన్నా యూజ్ చేసామా? చేయలే. అట్ ది సేమ్ టైం 17 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. మరి అక్కడైనా యూజ్ చేసామా? ఎక్కడా చేయలే. మరి ఈ 2 చేయకుండా మనకు ఆన్సర్ వచ్చేసింది. ఎట్లా వచ్చింది అంటే మిమ్మల్ని ఈక్వేషన్ మనకు కావాలి. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసంగా ఈ అన్నోన్ వాల్యూస్ ఇస్తారు. యాక్చువల్గా ఈ వాల్యూస్తో మనకి అవసరం లేదు, అంటే చెకింగ్ కోసం ఉపయోగపడింది ఇది. అసలు ఇదైతే ఈ వెలాసిటీ అయితే అసలు ఎక్కడ మనకు ఉపయోగపడాలి. సో అప్పుడప్పుడు క్వశ్చన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఇస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీకు క్వశ్చన్ బాగా అర్థమైందో అప్పుడు ఆన్సర్ చాలా ఈజీగా మీరు రాయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్స్ రాయటం మర్చిపోవద్దు. అందరూ రాయాలి కామెంట్స్. చూసిన ప్రతి వాళ్ళు రాస్తే మాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.